హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు వీడియోలో కనిపిస్తున్న డ్రెస్ అనేది ఎలా కట్ చేసి కుట్టుకోవాలనేది చూపిస్తానండి. చాలా క్లియర్గా కొత్తగా కుట్టే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. ఫస్ట్ అయితే తీసుకున్న ఫ్యాబ్రిక్ అంటే నేను ఇక్కడ శారీ పీస్ తీసుకున్నాను. 5 మీటర్స్ శారీ క్లాత్ని 4 మడతలుగా ఫోల్డింగ్లో పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా లాగా కావాలంటే మనం ఇలా ఫ్యాబ్రిక్ని 4 పార్ట్స్గా మడత పెట్టుకోవాలి. సో 4 మడతలుగా ఇక్కడ మడత పెట్టుకోవాలన్నమాట. సో ఎలానా అనేది నేను మీకు పేపర్ కటింగ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. క్లాత్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. మనకి ఇక్కడ పేపర్ తీసుకుంటున్నాను. ఈ పేపర్ని మీరు కొంతసేపు 5 మీటర్స్ క్లాత్ అనుకోండి. ఓకేనా. ఈ 5 మీటర్స్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. 4 మడతలుగా ఈక్వల్గా పెట్టేసుకోండి. ఇప్పుడు క్లోజింగ్ ఉన్న వైపు ఉంది కదా, ఈ క్లోజింగ్ ఉన్న వైపు పెట్టేసుకోండి. ఇట్లాగా వీడియోలో కనిపిస్తున్నట్టు మనం ఈ క్లోజింగ్ సైడ్ నుంచి వెళ్ళి మనం కొలతలు తీసుకుంటూ రావాలి. సో టేప్తో ఒకసారి ఇలా కొలుచుకొని ఎంత అంబ్రిల్లా కావాలి అంటే మన హైట్ ఎంత ఉంది నడుము దగ్గర నుంచి కింద కాళ్ళ వరకు మన ఒకసారి కొలత కొలుచుకొని ఆ కొలత ఎంతైతే ఉందో అంతవరకు మనం పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ పేపర్ కటింగ్ మీద నేను 6 ఇంచెస్కి చూపిస్తున్నాను. సో టేప్ని ఒక మూల దగ్గర ఇలా పట్టేసుకొని ఇలా చుట్టూ అనుకుంటూ 6 ఉండేలాగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా. 6 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పైన ఈ కార్నర్ దగ్గర మనకు నడుము కొలత మార్క్ చేసుకోవాలి. నడుము ఎంతైతే ఉందో అందులో ఒక పార్ట్ మనం మెజర్మెంట్తో పెట్టుకున్నామంటే నడుము కొలత ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసామో అలా కట్ చేసి తీసుకుంటే మనకు పేపర్ అయితే ఇలా కనిపిస్తుంది. చూసారుగా, సేమ్ ఫ్యాబ్రిక్ని కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని టేప్తో అలా అంబ్రిల్లా లాగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా కట్టింగ్ అండి. సో ఇలా చేస్తే మనకి ఫుల్ సర్కిల్ అనేది వస్తుంది అనమాట. సో మీకు కట్టింగ్ రానట్లయితే క్లియర్గా చూసి మీరు కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనా. ఇదైతే ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అనమాట. ఇలా పెట్టుకుంటే అయితే మనకి ఇప్పుడు క్లాత్ కొంచెం తక్కువ ఉంటే సర్కిల్ అంబ్రిల్లా కట్ కూడా ఇంకొక టైప్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్ పెట్టేసుకొని ఒక కార్నర్లో ఇలా కోన్ షేప్లో మడత పెట్టేసుకోవాలి. సో ఇది కూడా నేను చూపిస్తున్నాను పేపర్ పైన. సో ఇది అనమాట ఫోల్డింగ్. మన క్లాత్ తక్కువ ఉన్నప్పుడు అంబ్రిల్లా కట్ కోసానికి ఇలా కూడా కట్ చేస్తాము. సో ఇక్కడ నడుము తీసుకోవాలి. సో ఇది మనకు అంబ్రిల్లా కట్ మోడల్ అనమాట. ఫ్యాబ్రిక్ మీద చూపిస్తే మీకు క్లియర్గా అర్థం అవ్వదు అని చెప్పేసి నేను ఇలా పేపర్ కట్ చేసి చూపిస్తున్నాను. అంబ్రిల్లా కట్ అలాగే ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా నేను మీకు 2 కూడా కట్ చేసి చూపించాను. సో క్లాత్ని బట్టి మీరు ఏదైనా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే మనం పేపర్ని 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగే క్లాత్ని ఫోల్డ్ పెట్టుకోండి. ఇది 5 మీటర్లు ఉన్న చీర అనమాట. సో చీర తీసుకుంటే మనకు ఫుల్ ఫ్లేర్డ్ సర్కిల్ అంబ్రిల్లా వస్తుంది అనమాట. ఓకేనా. సో 4 మడతలుగా పెట్టుకున్నాను. ఇది సేమ్ పేపర్ని ఎలా అయితే 4 ఫోల్డింగ్స్లో పెట్టుకున్నామో అలాగే ఈ శారీని కూడా 4 ఫోల్డింగ్స్లో పెట్టేసుకొని నడుము మెజర్ చేసుకోండి. నడుము ఇక్కడ నేను 36 ఇంచెస్ తీసుకున్నాను. సో నడుము కొలత 36 ఇంచెస్ అనమాట. అంటే ఇక్కడ నేను 5.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను. ఓకేనా. సో ఇలా అనమాట. నడుము కొలత చూసి నడుము కొలత ఆధారంగా మీరు ఇక్కడ పెట్టుకోండి అనమాట. అంటే మనకు 4 మడతలుగా ఉంది కదా క్లాత్, అందుకే తక్కువ తీసుకుంటే మనకు నడుము కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో నడుము కొలత ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. కొంచెం తక్కువ నడుము తీసుకున్న మనకు తర్వాత సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎక్కువైతే మాత్రం మనం ఫుల్ ఫ్లేర్డ్ అంబ్రిల్లా కుట్టినప్పుడు పైన మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది చూసి కట్ చేసుకోండి. ఓకేనా. సో మొత్తం తీసుకుంటే మనకు 8 ఇంచెస్ వచ్చింది. అంటే 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి 36 ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది అనమాట నడుము కొలత. సో 5.5 పెట్టుకున్నాను మార్కింగ్. ఓకేనా. సో ఇప్పుడు ఈ 5.5 దగ్గర మార్కింగ్ నుంచి కిందకి ఎంత ఉందో అంతా ఒకసారి కొలుచుకోండి. మనకు ఫుల్ లెంత్ ఎంత ఉందనేది అంటే నడుము దగ్గర నుంచి వెళ్ళి మనకు కింద వరకు ఎంత మెజర్ వస్తుందనేది చూసుకోండి. దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకొని ఆ కొలత ప్రకారంగా అంత హైట్లో మీరు అంబ్రిల్లా లాగా మీరు టేప్ని ఇలా పెడుతూ తీసుకోండి. ఓకేనా. సో హైట్ చూసుకొని
మీరు అంబ్రెల్లా కోసానికి పైనుంచి ఇలా కోన్ షేప్లో ఇలా టేప్ని తిప్పుతూ మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో సేమ్ నేను ఆ పేపర్ని ఎలా అయితే నేను చూపించానో సేమ్ అదే విధంగా మార్క్ పెట్టుకుంటే సరిపోతుందండి. సో మార్కింగ్ పెట్టేసుకున్నాను. సో ఇదనమాట. ఇలా మార్క్ పెట్టేసుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు నడుము వస్తుంది. ఓకేనా. సో ఇదనమాట ఫుల్ ఫ్లేర్డ్ అంబ్రెల్లా కట్టింగ్ అయితే. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడైతే సేమ్ దీన్ని ఎలా కట్ చేసుకున్నానో లైనింగ్ని కూడా అలానే కట్ చేసి తీసుకున్నానండి. ఓకేనా. వీడియోలో చూపించలేదు. సేమ్ ప్రాసెస్లో నేను లైనింగ్ని కూడా కట్ చేసి తీసుకున్నాను. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం బాడీ కోసానికి లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈక్వల్గా ఉండడం కోసం కింద లైన్ రాసేసుకొని ఇలా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడైతే పైన బాడీ కోసానికి కట్ చేస్తున్నానండి. సో హైట్ వచ్చేసి 12 ఇంచెస్కి తీసుకుంటున్నాను. సో మనకి ఇంకా కింద ఇంకొక సర్కిల్ లాగా వస్తుంది కదా. సో ఇది పైన బాడీ మాత్రమే. ఓకేనా. సో 12 ఇంచెస్కి కావాలి హైట్. అంటే నేను ఇక్కడ క్లాత్ని 13 ఇంచెస్కి మార్క్ చేసి తీసుకుంటున్నాను. కుట్టులో ఒక 1 ఇంచ్ అనేది పోతుంది కదా పైన కింద, అందుకని 13 ఇంచెస్ తీసుకోండి. 12 ఇంచెస్కి వస్తుంది బాడీ. సో ఇలా ఈ పీస్ని ఇలా కట్ చేసి తీసుకోండి 12 ఇంచెస్కి. సో ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కావాలి కాబట్టి సేమ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీస్ని పైన ఇలా పేస్ట్ చేసేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా మనకి ఇందులో వచ్చేస్తాయి. సో ఇక్కడికి క్లాత్ని కట్ చేసి తీసుకోండి. సో ఇప్పుడు షోల్డర్ విడ్త్ అలాగే నెక్ విడ్త్ మెజర్ చేసి తీసుకుందాము. ఇక్కడ షోల్డర్కి నెక్కి కలిపి నేను 7 ఇంచెస్కి మెజర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 7 ఇంచెస్లో 4 ఇంచెస్ షోల్డర్కి తీసుకున్నాను. షోల్డర్ విడ్త్ 4 ఇంచెస్ అలాగే నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసానికి 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. 6.5కి పెట్టుకోవచ్చు. ఖర్చుల కోసానికి కావాలి కాబట్టి 7 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ మెజర్ చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను 39 ఇంచెస్కి తీసుకుంటున్నాను. చెస్ట్ దగ్గర మనము మార్కింగ్ పెట్టాలంటే చెస్ట్ లూజ్లో 4వ భాగాన్ని తీసుకోవాలన్నమాట. అంటే 39లో హాఫ్ చేసుకొని ఇలాగా మళ్ళీ ఇందులో హాఫ్ చేసుకోవాలి. ఓకేనా. 19.5 వచ్చింది. 19.5లో హాఫ్ చేసుకుంటే 9.3 ఇంచులకు వస్తుంది. ఈ 9.3 ఇంచులు అనేది మనకు చెస్ట్ లూజ్ అనమాట. ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం చెస్ట్ లూజ్ ఆధారంగానే మనము మెజర్ అనేది చేసుకుంటాము. సో చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. చెస్ట్ లూజ్ మనకి ఎంత ఉన్నా కూడాను అందులో 4వ భాగాన్ని తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. 9.3 ఇంచులకి మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి 2 ఇంచులు ఖర్చుల కోసానికి మార్కింగ్ పెట్టుకున్నాను. ఓకేనా. నడుము దగ్గర కూడా సేమ్ 9.3 ఇంచులకి మార్క్ చేసుకొని 2 ఇంచులు ఖర్చుల కోసానికి పెట్టుకొని ఇలా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోండి. ఓకేనా. సో చాలా సింపుల్గా మనం మెజర్ చేసుకోవచ్చు బాడీ మెజర్మెంట్స్తో. ఓకేనా. ఎలాంటి ఆది డ్రెస్ లేకున్నా కూడా పర్ఫెక్ట్గా డ్రెస్ అనేది స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసానికి చూపిస్తున్నాను. మనం 7 ఇంచులు తీసుకున్నాం కదా, అందులో సగం 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని చంక భాగం దగ్గర ఇలా రౌండ్ తిరిగే దగ్గర 1.5 ఇంచులకి మార్క్ పెట్టుకొని ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఆమ్ రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒక లో చంక ఉంటుంది కదా, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి లోపలికి ఇలా రౌండ్ పెట్టుకోండి. ఇప్పుడు నెక్ డౌన్ కోసానికి ఫ్రంట్ పార్ట్లో 5.5 ఇంచులకి పెట్టుకుంటున్నాను. బ్యాక్ పార్ట్లో 6.5 ఇంచులకి పెట్టుకుంటున్నాను. ఓకేనా. ఇలా పెట్టేసుకొని నెక్ రౌండ్ అనేది తీసుకోండి. ఇక్కడ నేను నెక్ స్క్వేర్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి రౌండ్ ఏం చేయట్లేదు. ఓకేనా. యాజ్ ఈజ్గా స్క్వేర్ నెక్ కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అలా కట్ చేసుకుంటూ రండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ అయితే కట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒక దగ్గరే ఉన్నాయి కాబట్టి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోచంగా తీసుకోండి. ఓకేనా. కింద బ్యాక్ పార్ట్ కట్ అవ్వకుండా ఇలా పైన లోచంక అనేది తీసుకోండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే మనం లోచంగా తీసుకుంటాము. ఓకేనా. ఇప్పుడు నెక్ కూడా ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ చూసి కట్ చేసుకోండి. సో పైన ఉన్నది ఫ్రంట్ పార్ట్, కింద ఉన్నది బ్యాక్ పార్ట్ అనమాట. ఓకేనా. మనకు ఫ్రంట్ పార్ట్లో నెక్ కొంచెం తక్కువ పెట్టుకుంటాము, బ్యాక్ పార్ట్లో కొంచెం డీప్ పెట్టుకుంటాము. ఇది చూసి కట్ చేసుకోండి మీరు. ఓకేనా. ఫ్రంట్ పార్ట్లో 5.5, బ్యాక్ పార్ట్లో 6.5 తీసుకున్నాను. రెండు కూడా స్క్వేర్ నెక్సే తీసుకున్నాను. ఓకేనా. సో ఇది బాడీ మెజర్మెంట్తోని నేను కట్ చేసి చూపించాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బాడీ పార్ట్కి అటాచ్ చేస్తూ ఇంకొకటి కట్ చేసుకోవాలి మనము. ఓకేనా. సో ఇది లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకోండి. ఓకేనా.
సో ఇలా అన్నమాట. ఇలా 4 ఫోల్డింగ్స్ పెట్టేసుకోండి. ఇలా 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో స్లిట్ వస్తుందండి. ఓకేనా, అలా ఉండేలాగా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో స్లిట్ పెట్టాను నేను. ఓకేనా, సో మనకి పంజాబీ డ్రెస్ టాప్ ఉంటుంది కదా, అలానే కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్లో స్లిట్ వస్తుంది మనకు. ఓకేనా, సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం ఎలానో చూపిస్తాను. సో ఇప్పుడైతే లైనింగ్ని 1 మీటర్ లైనింగే తీసుకున్నాను నేను. అందుకే ఇక్కడ నేను 4 పార్ట్స్ ఇలా డివైడ్ చేసుకున్నాను చూడండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో స్లిట్ వస్తుంది కదా, ఆ స్లిట్ కోసానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా ఉండేలాగా పెట్టేసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకోండి. సో ఇది మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే మనకు స్లిట్ లాగా వస్తుంది ముందు. ఓకేనా, సో ఇక్కడ నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను స్లిట్ కోసానికి. ఇప్పుడు ఇక్కడ లూజ్ వచ్చేసి మన పైన పెట్టుకున్న క్లాత్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకి నడుం దగ్గర లూజ్ ఎంత ఉందో, అంటే చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకున్నామో 9.5 ఇంచులకు కదా, అదే 9.5 ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఖర్చుల కోసానికి 2 ఇంచులు మార్క్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ మనకు బాడీ దగ్గర నడుం లూజ్ ఎంతైతే ఉందో అంతే కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇలా కట్ చేసుకుంటే మనకు పైన ఉన్నది బ్యాక్ పార్ట్కి వస్తుంది. సో కింద ఉన్న సపరేట్ పీసెస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో వస్తుంది అనమాట, స్లిట్ వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇలా లైనింగ్ పీస్ని అడ్జస్ట్ చేసుకుంటూ డిజైన్ ఎలా ఉందో అలా యాస్టీస్గా పెట్టుకుంటూ మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి పై వైపున అటాచ్ చేస్తున్నాము. జస్ట్ కుట్టేసి రివర్స్ తీసుకునేలాగా అనమాట. సో బాడీ పార్ట్ మొత్తం కూడా ఇలా పెట్టేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాటమ్ పార్ట్ ఉంది కదా, సో దాన్ని నేను అటాచ్ చేసి తీసుకున్నాను చూడండి. నడుం దగ్గర లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని ఇలా జుమ్మిచో ఫ్యాబ్రిక్స్ అయితే మనకు ఫుల్ సర్కిల్ కుట్టినప్పుడు కింద ఎగుడు దిగుడుగా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో అందుకని నేను మీకు ఇలా పెట్టి చూపిస్తున్నాను. సో అలా ఉండకుండా మీరు కరెక్ట్గా కింద కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి ఇలా నడుం దగ్గర ఒక స్టిచ్ వేసి తీసుకున్నాను నేను. సో 2 ఫ్యాబ్రిక్స్ని ఇలా పెట్టుకొని చూసుకోండి కుట్టిన తర్వాత. ఓకేనా, సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడైనా మీకు అర్థం కానట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చుతున్నట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది నడుము మెజర్మెంట్ అనమాట. ఓకేనా, 36 నడుము. సో ఇలా పెట్టుకొని చూసుకోండి కుట్టిన తర్వాత ఒకసారి. సో చూసారు కదా, ఫుల్ ఫ్లేడ్ అంబ్రిల్లా అనమాట ఇది. సో ఇలా వస్తుంది మనకు. లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి కుట్టుకున్న తర్వాత కింద మనకి ఏమైనా ఎగుడు దిగుడుగా ఉంటే ఈక్వల్ చేసి కట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కుట్టిన తర్వాత మీకు కింద ఎక్కువ తక్కువ ఉంటే బాగుండదు. ఓకేనా, ఒకసారి మనం తీసుకునే ఫ్యాబ్రిక్ని బట్టి ఎగుడు దిగుడులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలా పెట్టి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నడుం దగ్గర ఎలా కుట్టుకోవాలని చూద్దాము. సో 36 సైజ్ నడుం కదా, సో ఇది క్లాత్ వచ్చేసి 38 ఇంచెస్ తీసుకున్నాను. బక్రమ్ షీట్ వచ్చేసి 36 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా తీసుకోవాలి. మనం నడుం బెల్ట్ వేసేటప్పుడు బక్రమ్ షీట్ని అటాచ్ చేస్తేనే మనకు నీట్గా వస్తుంది అనమాట. ఓకేనా, సో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే బక్రమ్ని కట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ తీసుకున్నాను క్లాత్. ఓకేనా, బక్రమ్ షీట్ వచ్చేసి 36 ప్లస్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచు, అలాగే ఫ్యాబ్రిక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులండి. ఓకేనా, సో అలా ఉండేలాగా తీసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న బక్రమ్ షీట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్లని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్కి బక్రమ్ని ఇలా అటాచ్ చేయండి. అంటే పైన ఖర్చు కోసానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసి, ఓకేనా, ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ని వదిలేసి బక్రమ్ షీట్ని అలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. ఐరన్ చేసుకున్నా మీకు సరిపోతుంది. లేదు అంటే ఇలా ఒక రన్నింగ్ స్టిచ్ వేసేసుకుంటే బక్రమ్ షీట్ లైనింగ్ అటాచ్ అయిపోతాయి. ఓకేనా, సో ఇలా బక్రమ్ షీట్ని అటాచ్ చేసుకొని కుట్టుకోండి లైనింగ్కి. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు
మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండింటిని కలిపి ఒక స్టిచ్ వేసేసుకోండి. అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము లెహంగాకి జిప్ అటాచ్ చేసుకోవాలి. సో జిప్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అనేది ఒకసారి మెజర్ చేసుకోండి. సో నేను 7 ఇంచెస్ వరకు జిప్ ఓపెన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో అక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా ఒక మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు జిప్ నేను ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ తీసుకున్నాను. ఓకేనా, దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు 7 ఇంచెస్కి జిప్ను కూడా మార్క్ పెట్టేసుకోండి. పైన మలచడానికి కొంచెం అంటే ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టేసుకోండి. అంటే టోటల్ 7.5 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకోండి. ఇలా జిప్కి మార్క్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు జిప్ని ఇలా రివర్స్ వైపు ఇలా పెట్టుకోండి. అంటే ఫ్యాబ్రిక్ కరెక్ట్ వైపు పైన ఇలా జిప్ని ఒక 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా వదిలేసి ఇలా పెట్టుకోండి. రివర్స్ వైపు స్టిచ్ చేస్తున్నాము. ఓకేనా, ఫ్యాబ్రిక్కి కరెక్ట్ వైపున జిప్ని రివర్స్ పెట్టేసి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. 7 ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ దగ్గరికి స్టిచ్ వేసి తీసుకోండి. ఇలా అనమాట. జిప్ని రివర్స్ పెట్టాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇలా జిప్ని ఇటువైపు ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా అన్నప్పుడు మనకు జిప్ ఇలా వస్తుంది అనమాట. మనకి ఇన్విజిబుల్ జిప్ తీసుకుంటే కుట్టడం ఈజీగా ఉంటుంది, అలాగే మనకు కనబడకుండా కూడా నీట్గా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా జిప్ తీసుకునేటప్పుడు ఇన్విజిబుల్ జిప్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఓకేనా, ఇలా ఇప్పుడు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు క్లోజ్ ఎలా చేయాలో చూద్దాము. ఇంకొక సైడ్ జిప్ క్లోజ్ చేయడం కోసానికి 7 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకోండి ఇటువైపు కూడా. సో ఇక్కడ నుంచి 7 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు జిప్ ఆల్రెడీ వన్ సైడ్ అటాచ్ చేసింది కదా, దాన్ని చూసుకుంటూ ఇప్పుడు ఇటు అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, సేమ్ 7 ఇంచెస్ దగ్గర వరకు పెట్టేసుకొని అటాచ్ చేసుకోండి. ఇప్పుడు జిప్ని ఒకవైపు ఆల్రెడీ స్టిచ్ చేసాం కాబట్టి ఇంకొక వైపు ఇలా 7 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవడమే. సో ఇటువైపు కూడా ఇలా రివర్స్ వైపున ఇలా పెట్టేసుకొని పై వరకు స్టిచ్ చేసుకుంటూ రావడమే. ఈ విధంగా ఇన్విజిబుల్ జిప్ని అటాచ్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా, ఇప్పుడు మనం కుట్టింది ఇలా చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది, చూసారు కదా. ఇలా ఇప్పుడు ఈ జిప్ని ఇలా లోపలికి ఇలా పెట్టేసుకొని ఇలా ఒక టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి. అంతే అండి. మనం జిప్ వేయడానికి కూడా నేను డబుల్ పాదం పెట్టి స్టిచ్ చేశాను, చూస్తున్నారు కదా. ఓకేనా, ఇలా పాదంని కొంచెం ఎత్తుతూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం సింగిల్ పాదం మార్చాల్సిన అవసరం కూడా ఉండదు, నీట్గానే వస్తుంది. జిప్ కూడా మీరే చూస్తున్నారు కదా. సో ఇన్విజిబుల్ జిప్స్ అయితే మనకు నీట్గానే కనబడతాయి. ఇలా మనకు జిప్స్ అనేవి వేయడం వలన మనకు రెడీమేడ్ లెహంగాస్ లాగానే కనపడతాయి అన్నమాట. సో ఇలా టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి అటువైపు ఇటువైపు. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు జిప్ అనేది ఇలా రెడీ అయిపోతుంది, చూసారు కదా, నీట్గా వచ్చేసింది. ఇలా జిప్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ క్లోజ్ చేసుకోవాలి. ఓకేనా, జిప్ అటాచ్ చేసిన తర్వాత సైడ్ ఇలా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో జిప్ కింద ఇలా కట్ చేసుకోండి. జిప్ కుట్టిన తర్వాతనే కట్ చేయండి, కుట్టక ముందు కట్ చేస్తే మీకు జిప్ అనేది ఓపెన్ అయిపోతుంది. కుట్టిన తర్వాత అయితే కట్ చేసుకోండి. ఓకేనా, ఇలా సైడ్ జాయింటింగ్ అయితే వేసేసుకోండి. జిప్ అటాచ్ చేసిన తర్వాత సైడ్ క్లోజ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చూసుకోండి జిప్ ఎలా వచ్చింది అనేది. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా అటాచ్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము నడుం దగ్గర బక్రం షీట్ అటాచ్ చేసి కుట్టుకున్నాం కదా, సో అది మన నడుం దగ్గర అటాచ్ చేయాలి. మనము 36 ఇంచెస్కి కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా క్లాత్ని, 38 ఇంచెస్, అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ ఇలా డబుల్ ఫోల్డింగ్ క్లోజ్ ఇచ్చుకొని మనం కుట్టు స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా, స్టార్టింగ్ మనం జిప్ ఎలాగో ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ పైన కూడా క్లాత్ని మడిచి కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా కుట్టేసుకోవాలి. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎక్స్ట్రా ఉన్నది ఇట్లా కట్ చేసుకోవాలి. సో క్లాత్ కొంచెం ఎక్కువే తీసుకుంటాం కదా, ఎక్కువ ఉన్నది ఇలా కట్ చేసుకోండి. ఇలా ఇంకొక సైడ్ కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇచ్చేసుకొని కుట్టేసుకోండి. ఈ విధంగా నడుం బెల్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు ఇటు పై వైపు ఉంది కదా, సో దీన్ని ఇలా పెట్టేసి కుట్టుకోండి. ఇలా చిన్నగా ఫోల్డింగ్ ఇచ్చేసి ఒక ఫోల్డింగే ఇవ్వండి.
ఓకేనా. ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ ఇస్తే మనకు ముడతలు ముడతలుగా వస్తుంది, అందుకని ఒకసారి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు మనకు ఇలా వచ్చేస్తుంది, చూసారు కదా. పై వరకు ఒక ఫోల్డింగ్ ఇచ్చి కుట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఈ ఖర్చులంతా కూడా లోపలికి ఉండేలాగా పెట్టేసుకుంటూ ఒక స్టిచ్ వేయాలి, ఓకేనా. నడుం బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ముడతలు ముడతలుగా రాకుండా నీట్గా కుట్టుకోవాలండి, ఓకేనా. సో ఇది కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకున్నా కూడా మనకి ముడతలు ముడతలుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలా కరెక్ట్ వైపుకు ఇలా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. సో లోపల దాన్ని ఇలా మనం కుట్టిన దానిపైన ఇలా పెట్టేసుకుంటూ ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. సో నడుం దగ్గర కొంచెం కొంచెం ఇలా లోపల వైపుకు ఇలా ఖర్చుల్ని అనుకుంటూ కుట్టుకుంటే నడుం అనేది నీట్గా వచ్చేస్తుంది, ఓకేనా. నడుం బెల్ట్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బక్రం షీట్ వేస్తే ఇలా స్టిఫ్గా నీట్గా ఉండిపోతుంది, ఓకేనా. ఇప్పుడు దీంట్లోకి ఒక డోరీని కుట్టేసుకుంటే మనకి లెహంగా అనేది కంప్లీట్ అయిపోతుంది. కింద మొత్తం కూడా పీకో చేసి తీసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాము. సో కట్ చేసుకున్నప్పుడే నేను ఇలా ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున లైనింగ్ని ఇలా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసి తీసుకున్నాను. ఇప్పుడు జస్ట్ నెక్ దగ్గర కుట్టేసుకొని రివర్స్ తీసుకోవడమే అనమాట. సో స్క్వేర్ నెక్ కాబట్టి ఇలా యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్కి అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ వేసేసుకుంటూ రావడమే. ఈ విధంగా నెక్ చుట్టూ ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ స్క్వేర్ తిరిగే దగ్గర ఒకసారి ఇలా సూదిని కిందకి దింపేసుకొని ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా కుట్టేయచ్చు. ఇలా ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ రెండు కూడా ఇలా కుట్టి తీసుకోండి. ఇప్పుడు నెక్ ఎలా అయితే ఉందో అలాగా కట్ చేసుకోండి, ఓకేనా. ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని కరెక్ట్ వైపు తిప్పేసుకోండి. సో ముళ్ళు తిరిగే దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనకు. చూసారు కదా, ఇలా రివర్స్ తీసేసుకుంటే మనకు స్క్వేర్ నెక్ వచ్చేసింది. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సేమ్ అండి. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు టాప్ స్టిచ్ ఒకటి నెక్ దగ్గర, అలాగే ఇక్కడ నడుం దగ్గర డాట్స్ పెట్టేసుకొని తీసుకోండి. ఆర్మ్ రౌండ్ సైడ్ కూడా ఒక రన్నింగ్ స్టిచ్ వేసి తీసుకోండి. సో బ్యాక్ ఫ్రంట్ రెండు సేమ్ ఇలా కుట్టి తీసుకున్నాను. సో చంకభాగం దగ్గర కూడా నేను కుట్టాను చూడండి. ఇలా 4 ఇంచెస్కి డాట్ కూడా పెట్టాను అనమాట. సో 4 ఇంచెస్కి పెట్టుకుంటే సరిపోతుంది మనకు. ఇంతే అండి, మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా సేమ్ ఇలానే కుట్టేసి తీసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా రెడీ చేసి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు బాడీ పార్ట్లోనే కింద పార్ట్ తీసుకున్నాం కదా, చుడీదార్ లాగా కట్ చేసాం కదా, అది ఎలా కుట్టుకోవాలో చూద్దాము. మనకు బ్యాక్ పార్ట్లో ఒకటే పీస్ వస్తుంది ఇది. సో కట్ ఏం రాదు, డైరెక్ట్గా దీన్ని బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసి తీసుకోవడమే, ఓకేనా. దీన్ని బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకొని కింద డబుల్ ఫోల్డింగ్ ఇచ్చి కుట్టుకోవడమే. ఫ్రంట్ పార్ట్లో మాత్రం 2 పీసెస్ ఉన్నాయి కదా, దాన్ని ఆ 2 పీసెస్ని ఇలా ఒక 2 ఇంచెస్ వరకు కుట్టి తీసుకోండి. ఇలా 2 ఇంచెస్ వరకు ఇలా కుట్టేసుకొని మళ్ళీ రివర్స్ కుట్టుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ టోటల్ ఓపెన్ పెట్టుకోవట్లేదు. సో నడుం దగ్గర గ్యాప్ ఉండకుండా క్లోజ్ ఉండేలాగా నేను స్టిచ్ చేశాను అనమాట. మీకు కావాలంటే టోటల్ స్లిట్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా 2 ఇంచెస్ వరకు కుట్టి తీసుకున్న తర్వాత కింద నుంచి మనము కట్స్ ఎలా అయితే పెట్టుకుంటామో చుడీదార్కి అలా పెట్టుకోండి అంతే. డబుల్ ఫోల్డ్ ఇలా క్లాత్ని పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావడమే. మనం సైడ్కి చుడీదార్కి స్లిట్ పెట్టుకుంటాం కదా కట్స్ లాగా, సేమ్ అలాగే కుట్టుకోవాలి, ఓకేనా. సో ఇలా డబుల్ ఫోల్డ్ ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి, ఓకేనా. ఈ విధంగా పై వరకు కుట్టుకున్న తర్వాత ఇక్కడ కుట్టు దగ్గరికి వచ్చినాక ఇలా సూదినికి ఇలా కిందకి పెట్టేసుకొని ఇలా టర్న్ చేసుకొని ఇటువైపు డబుల్ ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకోవడమే. ఇప్పుడు సూదిని మళ్ళీ కిందకి ఇలా పెట్టేసుకొని ఇటు టర్న్ చేసుకొని ఇప్పుడు ఇటువైపు డబుల్ ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే, ఓకేనా. మనము స్లిట్ పెట్టుకోవడం మీకు రానట్లయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను. సేమ్ చుడీదార్కి సైడ్ స్లిట్ పెట్టుకున్నట్టే ఫ్రంట్ పార్ట్లో వస్తుంది, ఓకేనా. సో ఇలా స్టిచ్ వేసేసుకుంటూ రండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. సో ఇలా మనకు ఫ్రంట్ పార్ట్లో స్లిట్ వస్తుంది. సో ఇదన్నమాట. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్లో అటాచ్ చేయండి. బ్యాక్ పార్ట్లో టోటల్గా మనం అటాచ్ చేసుకుంటాము, స్లిట్ ఏమీ రాదు.
ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఇలా స్లిట్ వస్తుంది. సో ఇది ఫ్రంట్ పార్ట్లో అటాచ్ చేసుకోవడమే. అటాచ్ చేసిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అనమాట. సో ఇది బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. రెండు కూడా నేను కుట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా వస్తుంది మనకు. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేద్దాము. ఇక్కడ నేను 1.5 మీటర్ క్లాత్ ఫ్యాబ్రిక్ అండి ఇది. సో ఇందులో నాకు హ్యాండ్స్కి అటాచ్ వచ్చిందనమాట. క్లాత్ సరిపోలేదు. ఓకేనా, 3/4 హ్యాండ్ తీసుకున్నాను. ఇట్లా స్ట్రేట్గా పీసెస్ మిగిలాయి అనమాట కట్టింగ్లో. సో దాన్ని నేను 3/4 హ్యాండ్స్ లాగా స్టిచ్ చేశాను. మధ్యలో జాయింట్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో పైన మనకి ఇక్కడ జాయింట్ వస్తుంది. ఇవి 4 పీసెస్ ఇండివిజువల్గా ఉన్నాయి. ఓకేనా, ఇలా పైన స్ట్రేట్గా ఉండేలాగా కట్ చేసేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఓకేనా, సో ఇదనమాట హ్యాండ్స్. మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసుకొని షోల్డర్ దగ్గర జాయిన్ చేసి తీసుకోండి. ఇక్కడ మనకు హ్యాండ్స్కి జాయింటింగ్ వచ్చింది కదా, ఆ 2 పీసెస్ని ఇలా కలిపి స్టిచ్ వేసేసుకోండి. ఓకేనా, ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి హ్యాండ్ మిడిల్ దగ్గర ఇలా పెట్టేసుకొని హ్యాండ్ జాయింటింగ్ వేసేసుకోండి. మనం ఎప్పుడైనా కూడా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా హ్యాండ్ అయితే జాయిన్ చేసుకుంటే మనకు హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక వైపు నుంచి కూడా జాయింట్ వేసేసుకొని ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి హ్యాండ్కి. తర్వాత మనము సైడ్కి 2 ఇంచుల ఖర్చుని పెట్టుకున్నాం కదా, సో ఆ ఖర్చు క్లాత్ చూసుకుంటూ మనము సైడ్ జాయింట్ వేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇలా అయితే డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, సో చాలా ట్రెండింగ్గా నడుస్తున్న ఈ డ్రెస్ అనమాట. నేను కట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా ఉంది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.